జిల్లాలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కోసేజ్లో మహానాడు జరగనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మహానాడు నిర్వహణకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సమావేశాలు, 3వ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన నెల్లూరు జిల్లాలో వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరూ కూడా మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. మహానాడుని నెల్లూరు జిల్లాకి కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పక్షాన ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్ లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవి ఏమిటి, ఇంకా ప్రజలకి ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్ కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడ ఉంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయింది కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది, ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్ లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో ఒకటో అర ఆ తిరుపతి పార్లమెంట్ పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంట్ కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్ని తెలుసు కదా, ప్రజలు ఎన్ని చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోస్యం చెప్పావు కదా, ఏమైనా జోస్యం? రేపు కూడా అంతే. నిన్న మీరు మాట్లాడినప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నా, రాబో రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయి, ఏదేదో మాట్లాడినారు. రేపు కూడా అంతే. మీ జోస్యం మొన్న 2024లో మీ జోస్యం ఎలా ఫలించిందో రాబో రోజుల్లో, అప్పుడు మంత్రివర్యులుగా ఉండి పెత్తనం చేశారు, ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పెత్తనం చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా 2029లో అన్ని అసెంబ్లీ స్థానాలు పోయిన తిరుపతి పార్లమెంటు సభ తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ, ఇకపోతే గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి వారి అన్న ముఖ్యమంత్రి కావాలని ఎండా వాన లేకుండా కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి, మా గురించి తర్వాత మాట్లాడుతులే. కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్గేషన్లో కృషి చేసి కష్టపడిన వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి ఎత్తువ పలుకుతూ, అదేవిధంగా నారాయణ సార్ గురించి, సరే ఆయన ఎవరు, ఆయనకి పోటీ చేయాలని ఏదో 1-2 మాట్లాడుకుంటారు, ఆయన తంటాలు ఆయన పడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.